Sorry ass DJ. హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు నా ముందు బెలెనో 2023 ఉందన్నమాట. సో దీని ఇంజన్ వచ్చేసి మొత్తం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో ఉంటుంది వితౌట్ టర్బో. అండ్ టార్క్ వచ్చేసి 130 Nm ఆఫ్ టార్క్. అండ్ పవర్ వచ్చేసి 89.7 PS వస్తుంది విత్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ 170 mm అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూడండి, మీ దూరం నుంచి చూడొచ్చు. సో మనకి స్పీడ్ బ్రేకర్స్ అప్పుడు కూడా చాలా ఈజీగా దాటేస్తుంది అనమాట. సో దీంట్లో ఏం ఫీచర్స్ ఇచ్చారంటే, ఇది వచ్చేసి మనకి ఆల్ఫా AGS అనమాట. సో ఇది మా కార్, ఓన్ కార్ ఇది. సో ఆల్ఫా AGS అంటే ఆటో గేర్ సిస్టమ్. సో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో టాప్ ఎండ్లో కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి మొత్తం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట మొత్తం. సో ఇవి DRLs. సో ఈ DRLs అనేది మనకి ఎప్పుడు ఆన్ అవుతాయి. ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ హై బీమ్, లో బీమ్ ఇందులోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి LED ఫోగ్ ల్యాంప్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, 360 కెమెరాస్తో. సో ఫ్రంట్ మెష్ గ్రిల్ అయితే కొత్తగా లాంచ్ చేశారనమాట 2023లో. అండ్ వచ్చేసి నంబర్ ప్లేట్ ఇది. సో ఈ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఇది కిందకు ఉంటుంది. సో పాత మోడల్కి అయితే కొద్ది పైకి ఉండేది, ఇది కొద్ది కిందకి ప్లేస్ చేశారు వీళ్ళు. ఇదంతా వచ్చేసి డిజైనర్స్ కఫ్ అనమాట. ఇదంతా మొత్తం వెంటిలేషన్ ఇది. సో ఇక్కడ కూడా LED ఫోగ్ ల్యాంప్ బోత్ సైడ్స్ విత్ క్రోమ్ ఫినిష్డ్. అండ్ సేమ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ LED DRLs. సో ఇక్కడ అయితే మనకి నార్మల్గా ఉంటుంది. బంపర్ షేప్ కూడా మార్చారన్నమాట 2023లో. సో ఇది వచ్చేసి మనకి, సో ఇది R15 టైర్ సైజ్. ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్స్. సో 4 టైర్స్ డిస్క్ బ్రేక్స్ అండ్ విత్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇది టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ. సో టర్న్ ఇండికేటర్స్ విత్ 360 కెమెరా కాబట్టి 2 సైడ్ మిరర్స్కి 2 కెమెరాస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి 360 కెమెరాలో కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది స్టీల్ క్రోమ్ ఫినిష్ అండ్ కీలెస్ ఎంట్రీ బటన్. అండ్ ఇది షేప్ కూడా మార్చేశారనమాట మొత్తం. ఇది సైడ్ మిర్రర్ అంతా కూడా. సో ఇది వచ్చేసి యాంటీ పించ్ అండ్ గ్రీన్ కలర్ గ్లాసెస్ అనమాట, అంటే UV రే గ్లాసెస్ ఇవి. సో గ్రీన్ కలర్లో ఉంటాయి గ్లాసెస్ అవి. సో స్టీల్ క్రోమ్ ఫినిష్డ్ విత్ మొత్తం ఇక్కడ C పిల్లర్ వరకు స్టీల్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారనమాట. సో ఇక్కడ స్టార్ట్ అవుతే అక్కడ ఎండింగ్ వరకు కూడా మీకు స్టీల్ క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారు మొత్తం. ఇది వచ్చేసి స్టీల్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అండ్ పెట్రోల్ క్యాప్ వచ్చేసి సమ్ 55 లీటర్స్ ఉంది ఇందులో. సో 55 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ పెట్రోల్. అండ్ ఇది LED టెయిల్ ల్యాంప్ అనమాట మొత్తం. సో ఇక్కడ టర్న్ ఇండికేటర్ కానీ, సో టర్న్ ఇండికేటర్, టెయిల్ ల్యాంప్, స్టాప్ లైట్ అన్ని LED ఇక్కడ. అనేది వచ్చి ఇక్కడ కూడా మొత్తం స్టీల్ క్రోమ్ స్ట్రిప్ అయితే ఇచ్చారు. అండ్ మారుతి లోగో, వైపర్, డీఫోగర్ అండ్ హై మౌంటెడ్ స్టాప్ లైట్, రూప్ స్పాయిలర్ అండ్ యాంటీనా. ఇందులో బెలెనోలో మీకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే రాదు ఇక్కడ. అండ్ వరుణ్ నెక్సైక్ స్టిక్కర్ అయితే వస్తుంది. అండ్ సేమ్ ఈ C కట్ షేప్లో మనకి టెయిల్ ల్యాంప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు నార్మల్గా ఈ లైట్స్ అయితే పెట్టించుకోవచ్చు. మీరు స్టాప్ చేసినప్పుడు సరదా కోసం పెట్టించుకుంటారు కదా బంపర్ లైట్స్ అని. సో ఇది పెట్టించుకోవచ్చు అనమాట. అండ్ సెన్సార్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నంబర్ ప్లేట్ అండ్ డిక్కీ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఇస్తారనమాట బటన్. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నా 2 బటన్స్ ఉన్నాయి. సో ఈ బటన్ నొక్కినా కూడా కార్ అంతా లాక్ అయిపోతుంది. సో మన రిమోట్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసిన డోర్ అంతా కార్ అంతా లాక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ బటన్, లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఉంది కదా, సో ఈ రైట్ సైడ్ బటన్ నొక్కితే మనకి ఈ బూట్ లీడర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం క్లోజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా దీనికి పవర్ టెయిల్ గేట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఈ బడ్జెట్లో. సో బూట్ కెపాసిటీ వచ్చేసి 318 లీటర్స్ ఉంటుంది. సో నార్మల్ ఇక్కడ డమ్మీ అనమాట, నార్మల్ ఇక్కడ ఏం లేదు పెట్టుకోవడానికి. అండ్ లైట్ అయితే ఇచ్చారు, బూట్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఓపెన్ చేసాగానే మనకి ఇక్కడ లైట్ అయితే ఆన్ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది అనమాట, స్పేషియస్గా ఉంది. 318 లీటర్స్ అంటే సింపుల్గా ఒక 2 బ్యాగ్స్ అయితే పట్టేస్తాయి, లగేజ్ బ్యాగ్స్ అనేవి. అండ్ నార్మల్గా స్టెప్నీ కిట్ ఇది. అండ్ బూట్ మ్యాట్ ఇది.
అండ్ ఇక్కడ మనకి వీళ్ళు స్టెప్నీ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ చూడండి, ఇది స్టెప్నీ. సో నార్మల్గా స్టెప్నీ అనమాట. ఇందులో మనకి ఎలా వీల్ అయితే ఏం రాదు, నార్మల్ స్టెప్నీ ఇది. సో మేమైతే ఇప్పటివరకు అయితే యూస్ చేయలేదు ఇది ఒకసారి కూడా. సో ఇక్కడ నార్మల్ ట్రే, సో బూట్ ట్రే, ఇది పార్సిల్ ట్రే అంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ట్రే అనమాట ఇది. సో ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేస్తారు, డైరెక్ట్ ఇక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో బూట్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా దాంతోపాటు ఓపెన్ అయిపోతుంది పైకి. అండ్ డీఫోగర్ లైన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా అంతకు మించి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏముండవు. దీనికి పవర్ టైల్ బటన్ అయితే రాదు. క్లోజ్ చేసేటప్పుడు ఇది పట్టుకొని కూడా క్లోజ్ చేయొచ్చు, లేదా నార్మల్గా ఇక్కడ ఇలా కూడా క్లోజ్ చేసేయచ్చు అనమాట. సో ఇటు సైడ్ కూడా అంతే సేమ్. లెఫ్ట్ సైడ్ ఇచ్చినట్టు మీకు సి పిల్లర్ నుంచి క్రోమ్ ఫినిష్ అయితే మొత్తం ఏ పిల్లర్ వరకు ఇచ్చారు స్టార్టింగ్ వరకు. సో పాతదానికి కొత్త దానికి ఏంటంటే వెనకాతలో కొద్దిగా కిందకి దించారనమాట షేప్ అని. సి దగ్గర, ఈ సి పిల్లర్ దగ్గర మనకి షేప్ అనేది కొద్దిగా కిందకి స్పోర్ట్స్ లుక్ కోసం పాత దాని మీద కొద్దిగా తక్కువ చేశారు హైట్కి. బట్ లోపల హెడ్ రూమ్ అయితే సేమ్ అలాగే ఉంది. సో ఇది స్టీల్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, కీలెస్ ఎంట్రీ బటన్. సో మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే కనుక మనం మాన్యువల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ యాజ్ యూజువల్గా మిర్రర్, 360 డిగ్రీ కెమెరా అండ్ టర్న్ ఇండికేటర్. ఇది సేమ్ R15 సైజ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్. అండ్ మీకు ఇక్కడ వైపర్స్ వస్తున్నాయి. సో హెడ్ లైట్స్ ఒక్కటే మీకు ఆటో హెడ్ లైట్స్, వైపర్స్ వచ్చేసి నార్మల్ మాన్యువల్ అనమాట. సో అక్కడ సెన్సార్ కూడా ఉంటుంది, మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో గైస్ ఇప్పుడు లోపలికి వచ్చేసాం మొత్తము. సో బెలెనో లోపలైతే మీకు ఇట్లా కనబడుతుంది అనమాట. సో ఇట్లా కనపడుతుంది మీకు లోపలంతా. సో డోర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఆ సౌండ్ ఒక ప్రీమియం లగ్జరీ BMW కార్లో ఎలా వస్తుందో మీకు అట్లా. సో ప్రతి డోర్ కూడా లగ్జరీ ఫీల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి కూర్చోగానే ఆ సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది, క్వశ్చనింగ్ కూడా. సో నిద్ర ఒకటే తక్కువ. నాకైతే ఒకసారి లాంగ్ వేస్కి వెళ్ళినప్పుడు అప్పుడే నిద్ర లేచినా కూడా ఈ సీట్లో కూర్చున్నా కూడా వెంటనే నిద్ర వచ్చిందనమాట. ఎందుకంటే బకెట్ సీట్స్ ఉంటాయి అనమాట దీనికి. అండ్ డోర్ సౌండ్ కానీ, నా కంఫర్ట్ కానీ, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అందులో మీకు చూపిస్తాను ఫీచర్స్ కూడా. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డోర్ అయితే ఫ్రంట్ డోర్ ఇలా ఉంటుంది. సో స్టీల్ క్రోమ్ ఫినిష్, లాక్ అన్లాక్. ఇదంతా లెదర్ ఫినిష్ అనమాట మొత్తం. సో ఇదంతా లెదర్ వచ్చేస్తుంది టాప్ ఎండ్కి. సో నార్మల్గా బేసిక్, డెల్టా, సిగ్మా, జెటాకి నార్మల్ ఉంటుంది. ఓన్లీ ఆల్ఫాకి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి. సో బ్యాక్ టు డోర్ పవర్ విండోస్ బటన్స్, ఫ్రంట్ టు డోర్ పవర్ విండోస్. అండ్ ఇది వచ్చేసి చైల్డ్ లాక్ అండ్ లాక్ అన్లాక్. మిర్రర్స్కి ORVMకి లెఫ్ట్ అండ్ రైట్. ఇది ఎలక్ట్రికల్ ORVM కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్టబుల్ అనమాట. ఇక్కడ 1 లీటర్ బాటిల్ స్టోరేజ్. సో ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ ఇది మొత్తము, బట్ అదైతే మనకు తెలియదు అనమాట. సో ఇక్కడ నార్మల్ చూస్తున్నారు కదా, ఏసీ వెంట్స్. సో ఇది మొత్తం మార్చేసారు పాత బెలెనోకి కొత్త బెలెనోకి. సో ఏసీ వెంట్స్ వచ్చేసి మీకు స్టైలిష్ ఏసీ వెంట్స్ ఉంటాయి. ఇది నార్మల్గా ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ బార్ అనమాట. ఇది వచ్చేసి హెడ్సప్ డిస్ప్లే మీకు చూపిస్తాను. సో హెడ్సప్ డిస్ప్లే ఏంటంటే మనకు ఆన్ కావాలంటే సో జస్ట్ బ్రేక్ ప్రెస్ చేసి మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, కార్ స్టార్ట్ అవుతుంది. మనకి అది కూడా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి. సో ఇందులో మనకి డిస్ప్లే ఏంటంటే మీకు చూపిస్తాను నేను. సో అట్లా చూపిస్తుంది అనమాట. సో దూరం నుంచి చూడాలి మనము. సో RPM న్యూట్రల్ ఉందా లేదా బండి, రైట్ సైడ్ టైం వస్తుంది, స్పీడ్, ఏ గేర్లో ఉన్న మన బండి కదిలేక మిగతా ఇన్ఫర్మేషన్ కూడా టెలికాస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు, C కట్ అనమాట. ఇక్కడ చూడండి C షేప్ అనమాట, ఇది కొత్తగా మార్చారు. అండ్ హారన్, ఎయిర్ బ్యాగ్, క్రూజ్ కంట్రోల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆడియో కంట్రోల్స్, అప్ అండ్ డౌన్, మ్యూట్, కాల్స్ చేసుకోవడానికి. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ RPM ట్రాకోమీటర్ అవన్నీ ఉంటుంది. అండ్ ఇంజన్ కూలింగ్ సంబంధించిన బార్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సెంటర్ స్క్రీన్లో వచ్చేసి మీకు డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో టాప్ లెఫ్ట్ మీకు టైమ్, రైట్ సైడ్ బయట టెంపరేచర్ అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సో ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి 11.8 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ అయితే వచ్చింది. ఇప్పుడున్న పెట్రోల్కి రేంజ్ వచ్చేసి 217 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ కాబట్టి ఎన్లో ఉంటుంది అనమాట ఇది. సో న్యూట్రల్ ఉంది, డీలో పెట్టినప్పుడు డీలోకి వెళ్తుంది. సో ఇందులో 2 ఉంటాయి. సో రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ వన్. అండ్ ఇప్పటి వరకు బండి 8,735 కిలోమీటర్స్ తిరిగింది. ఆల్మోస్ట్ 1 year 8 months అయింది బండి కొని.
సో ఈ 1 year 8 monthsలో 8,735 కిలోమీటర్స్. రైట్ సైడ్ స్పీడోమీటర్. సో ఇందులో మనకి డిజిటల్ ఉండదు, అంతా అనలాగ్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి పెట్రోల్ ఇండికేషన్ అనమాట, ఎంత ఉంది ఏంటని, అండ్ మిడిల్ అండ్ ఫుల్. సో ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ టాప్ లెఫ్ట్ సైడ్ బార్ నొక్కితే మన నాబ్కి ఒకసారి చూడు, ఈ రైట్ సైడ్ బటన్, సారీ. సో రైట్ సైడ్ బటన్ నొక్కితే, చాలా రోజులు అయింది కదా కార్ మర్చిపోయినది. సో రైట్ సైడ్ బటన్ నొక్కితే లెఫ్ట్ సైడ్ మినిమం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో డ్రైవింగ్ టైం, ఎంత డ్రైవింగ్ చేసాం ఇప్పుడు వరకు, ఏంటి కిలోమీటర్స్, టోటల్ ఐడిల్ స్టాప్ బటన్ ఇది. సో టైం అనమాట, మనకి ఇది కావాలంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. టైం అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది టైం అనేది. మోషన్, ఫ్రంట్ మోషన్, రివర్స్ మోషన్, టార్క్ ఎంత జనరేట్ అయింది అని మనకి ఇక్కడ డిజిటల్లో చూసుకోవాలని కూడా చూసుకోవచ్చు. సో యాక్సలరేషన్ ఎంత ఇస్తున్నాం, ఇప్పుడు చూడండి యాక్సలరేషన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను యాక్సలరేషన్ ఇస్తాను, బార్ రేజ్ అవుతుంది చూసారా. బ్రేక్ అప్లై చేశాను అనుకోండి, బ్రేక్ మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నామని, బ్రేక్ తీసేస్తే ఆగిపోతుంది అనమాట. సో బ్రేక్ అప్లై చేశాను, మళ్ళీ ఫామ్ అవుతుంది చూడండి. యా, అండ్ నార్మల్ బ్లాంక్ స్క్రీన్ ఇది. నార్మల్గా ఇంటర్ఫేస్, ఒక కార్ ఆన్ చేయగానే ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది ఇందులో అయితే ఉంటుందండి మీకు. సో కార్ ఆఫ్ చేస్తాను. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు టర్న్ ఇండికేటర్స్, హెడ్ లైట్స్, ఆపరేషన్స్ అయితే రైట్ సైడ్ వస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ రెయిన్ సెన్సింగ్ అనమాట. సో ఇదేంటంటే వైపర్లు వేసుకొని కంట్రోల్. సో ఇది వచ్చేసి మాన్యువల్. హెడ్ లైట్స్ ఒకటి ఆటో హెడ్ లైట్స్ వస్తుంది. ఇందులో వచ్చేసి మీకు రెయిన్ సంబంధించిన వైపర్స్ మాత్రం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి మీకు హెడ్సప్ డిస్ప్లే. సో మనకి ఇది హెడ్సప్ డిస్ప్లే ఇందాక చూసారు కదా. సో ఇక్కడ వద్దు కాకపోతే బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అట్లాగే 360 కెమెరా వ్యూ. యాక్చువల్గా కార్ ఆన్ అవ్వగానే అదే చూపిస్తుంది, బట్ మనకు కావాలంటే స్పెషల్గా చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ అడ్జస్టబుల్. ఐడిల్ స్టాప్ ఫంక్షన్ వద్దు అంటే మన ఇది బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ నొక్కితే ఆన్ అవుతుంది అనమాట. సో ఐడిల్ స్టాప్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఎక్కడైనా కార్ ఆపామనుకోండి, ఒక 2 seconds అంటే ఒక 3-4 minutes 5 minutes రన్ అయింది కారు. ఆ రన్ అవ్వగానే మనం ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆగామనుకోండి, ఆటోమేటిక్గా మనకి కార్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ఆన్ అవుతుంది, బ్రేక్ మీద కాల్ తీసేస్తే ఆన్ అయిపోతుంది అనమాట. ఈ పెద్ద BMW కార్స్లో ఏంటంటే స్టీరింగ్ మూవ్ చేసినా కూడా ఆన్ అవుతుంది. దీంట్లో ఎట్లా ఇచ్చారు, బ్రేక్ రిలీజ్ చేస్తే కార్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో మెయిన్ ఫీచర్స్ ఇందులో 360 కెమెరా, ఐడిల్ స్టాప్ ఫంక్షన్ నాకు బాగా నచ్చేసింది అనమాట ఇందులో. సో మిగతా ఫీచర్స్ కూడా చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ అయితే బ్లూటూత్ కంట్రోల్స్ అన్ని, కాల్స్ సంబంధించిన లిఫ్ట్, పికప్, డ్రాప్ కాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ నార్మల్ ఇక్కడ డమ్మీ అనమాట. సో కార్ ఆన్ చేయగానే మనకి ఇట్లా డిస్ప్లే అవుతుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో. ఎస్ అంటే సుజుకి అని. సో సుజుకి అని రాగానే మనకి 360 కెమెరా ఆన్ అయిపోతుంది ఫస్ట్. సో పైన చుట్టుపక్కల అన్నీ మీకు మొత్తం చూపించేస్తుంది ఏం వెహికల్స్. కానీ ఇది పక్కా యాక్యురేట్గా ఉంటుంది ఇది, నేను చాలాసార్లు గమనించాను. సో అలా 360 కెమెరా అయిపోగానే, ఓవర్వ్యూ అయిపోగానే మనకి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇది 9.5 to 10 inches టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది ఇందులో. ఇదంతా టచ్ ఉంటుంది మొత్తం. ఇందులో బటన్స్ అయితే ప్రొవైడ్ చేయరు వీళ్ళు. సో ఇక్కడ పైన టైం వచ్చేస్తుంది, రైట్ సైడ్ సిగ్నల్ వస్తుంది, అండ్ యావరేజ్ స్పీడ్ మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఏంటి 25 స్పీడ్లో వచ్చాను ఇప్పుడు. సో అది రికార్డ్ అయిందనమాట. అండ్ ఇక్కడ కూడా టైం ఉంటుంది, సో మార్చుకోవచ్చు అనమాట ఇది. అండ్ FM ఇది కనెక్ట్, ఫేవరెట్ పే డివైజెస్ కనెక్ట్, సెట్టింగ్స్ కూడా వచ్చేస్తుంది ఇందులో. కరెంట్, డ్రైవ్ టైం 1 minute అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఫీచర్స్ వస్తాయి చూడండి. మ్యూట్, వాల్యూమ్ లో, వాల్యూమ్ హై, హోమ్ బటన్ ఇది, కాల్స్, మ్యూజిక్, పవర్ బటన్. సో ఇక్కడ పవర్ దగ్గర మనం టచ్ చేస్తే నార్మల్గా ఓన్లీ టైం డిస్ప్లే అవుతుంది. మళ్ళీ అది ప్రెస్ చేస్తే నార్మల్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ హోమ్ ఉంది, అది హోమ్ ప్రెస్ చేసామనుకోండి మనకి ఇలా ప్రెస్ అవుతుంది అనమాట. సో లేదు మాకు మ్యూజిక్ కావాలి అనుకుంటే డైరెక్ట్ మ్యూజిక్ మీద ప్రెస్ చేస్తే మనకి పెన్ డ్రైవ్ అంటే డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకి కన్వర్ట్ అయిపోతుంది, లేదా FMలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సెట్టింగ్స్లో చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మనకి డిస్ప్లే, డేట్ అండ్ టైమ్, లాంగ్వేజ్, కీప్యాడ్ వైల్ డ్రైవింగ్ అనమాట, లాక్ కీప్యాడ్ వైల్ డ్రైవింగ్. సో మనం ఇందులోంచి కాల్స్ చేసుకోవచ్చు కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు మనం డిస్టర్బ్ కాకుండా లాక్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎంత ప్రెస్ చేసినా కీప్యాడ్ మీద బటన్స్ అనేవి ప్రెస్ కావు.
సో స్క్రోల్ త్రూ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ అనమాట. సో చక్రాలకు సంబంధించిన కంట్రోల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ స్టీరింగ్లోంచి ఆపరేట్ చేసుకోవచ్చు. కొద్దిగా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనం పైకి వెళ్ళామనుకోండి ఇంకా ఉన్నాయి. సో అటెన్యూట్ వాల్యూమ్ డ్రైవింగ్ డ్యూరింగ్ రివర్స్, సెక్యూరిటీ, వెల్కమ్ మెసేజ్. సో వెల్కమ్ మెసేజ్ పెట్టామనుకోండి, వెల్కమ్ మెసేజ్ ఆఫ్ ఉంటుంది. ఆన్ చేసామనుకోండి మెసేజ్ టైప్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, వెల్కమ్, గంత ఇవే యాక్టివ్ ఉన్నాయి. సో మనకి ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకొని హలో అని పెడతాం. చూడండి క్యాప్స్, హలో, ఓకే, వెల్కమ్ హలో. సో ఇప్పుడు మనం ప్రెస్ చేసాం అనుకోండి గుడ్ మార్నింగ్, అదే గుడ్ ఆఫ్టర్నూన్కి గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్కి గుడ్ ఈవినింగ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతాం. మనం చేసేది ఏముంది ఇందులో. గుడ్ మార్నింగ్ హలో, గుడ్ మార్నింగ్ హలో, ఇది వెల్కమ్, ఇది వెల్కమ్ హలో. ఎస్. సో ఇంకొకటి కూడా ఉంటుంది. మనం ఏం పెట్టుకుందాం, బాగున్నారా, బాగున్నారా అందరూ. చూడండి ఇప్పుడు ఎలా ప్రెస్ చేస్తాం, చూడండి దీని లాంగ్వేజ్లో ఎలా ఉంటుందో చూడండి. వెల్కమ్ హలో, బాగినర్ అండ్రూ. సో ఎట్లా ఉంటుంది, దీనికి మూతి సరిగ్గా ఉండదు అనమాట దీనికి సాఫ్ట్వేర్కి. సో అట్లాగా బ్యాక్కి, సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకా ఫీచర్స్ ఏమన్నా అంతే ఇంకా. సో సిస్టమ్ గైడ్, సిస్టమ్ ఇన్ఫో అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇది. సో సిస్టమ్ ఇన్ సాఫ్ట్వేర్ అప్డేట్, సాఫ్ట్వేర్ వర్షన్ అండ్ అప్డేట్ కావాలి అనుకుంటే మనకి ప్రెస్ చేసుకుంటే ఫైల్ నాట్ డిటెక్టెడ్, ప్లీజ్ ఇనిషియేట్ అప్డేట్ ఫ్రమ్ ఫోన్ ఆర్ ఇన్సర్ట్ యూఎస్బీ విత్ వాల్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఫైల్, క్యాన్సిల్. ఇప్పుడు అన్ని తలకైనా పోద్ది ఇప్పుడు ఇవన్నీ ఇంటికి వెళ్ళక చూడొచ్చు. సో రీసెట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్, ఇది మనకు తెలిసిన ఫోన్లో ఉంటుంది. మొత్తం ఏం డేటా ఉన్నా అన్ని ఎరేజ్ అయిపోతాయి అనమాట. మనకి ఇందులో ఏంటంటే 8 GB ర్యామ్ అండ్ 16 GB స్టోరేజ్ మెమరీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ వాళ్ళు. సో మనకి ఏమైనా కావాలంటే కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో కనెక్ట్ అంటే బ్లూటూత్ డివైజెస్, ఇంకా అంతకన్నా ఫీచర్స్ అయితే ఏముండవు ఇందులో. మనకి మ్యాప్స్ అయితే అన్ని కార్లలో వచ్చినట్టు రాదు. సో ఫోన్ కనెక్ట్ చేసుకొని మనం ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సంబంధించిన సాంగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. సో ఇప్పుడు FM, ఇప్పుడు డాడీ యూస్ చేస్తున్నారు కాబట్టి పెన్ డ్రైవ్ యూస్ చేయాలన్నమాట, డైరెక్ట్గా FM పెట్టుకొని వచ్చినట్టున్నారు. సో ఇక్కడ నార్మల్ ఇది అయిపోయింది ఇది. సో ఇదంతా పియానో బ్లాక్ ఫినిష్తో కవర్ చేశారనమాట స్క్రీన్ అంతా. మనకి చాలా చోట్ల పియానో బ్లాక్ ఫినిష్ అయితే చూడొచ్చు మనము. ఇది వచ్చి AC వెంట్స్ అండ్ హజార్డ్ లైట్స్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, ఇది మొత్తం బ్లూ కలర్. AC కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అండ్ ఆటో కార్ ఆన్, AC ఆఫ్, ఆటో ఫ్రంట్ అండ్ రేర్ సంబంధించింది డీఫోగర్ అనమాట ఇది. సో ఈ డీఫోగర్ ఆన్ చేస్తే మనకి మంచప్పుడు దానికి అట్లా ఆ లైన్స్ అనేవి హీట్ అయిపోతే మనకి ఆ చలి అనేది పోతుంది స్క్రీన్ మీద. అలాగే ఫ్రంట్ సిస్టమ్ కూడా అంతే. ఇక్కడ USB అండ్ 12 volts సాకెట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్కి, USB అండ్ 2 కప్ హోల్డర్స్ ఇక్కడ. అండ్ ఇది AGS కాబట్టి మనకి ఇక్కడ ఆటో గేర్ సిస్టమ్ వస్తుంది. సో ఓన్లీ 3 ఉంటాయి ఇందులో, R and DM. సో రివర్స్, న్యూట్రల్ అంటే పార్కింగ్, రివర్స్ అన్నమాట, అండ్ డ్రైవింగ్ ఇది. సో డ్రైవింగ్లో మనం మాన్యువల్ కావాలంటే నాబ్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనం మాన్యువల్ కార్లాగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇదంతా నార్మల్, అదంతా హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది ఇది. సో ఇక్కడ హ్యాండ్ బ్రేక్, సెంటర్ హార్మ్ రెస్ట్, సో యాంపుల్ స్టోరేజ్ అనమాట. సో మినిమం పెట్టుకోవడానికి ఉంటుంది. ఇందులో మనకు కనెక్షన్ చేసుకోవడానికి డివైజెస్ ఆప్షన్స్ కూడా ఏముండవు ఇందులో. సో ఇదంతా బకెట్ సీట్స్ అనమాట. సైడ్ చూడండి, ఇదంతా బకెట్ సీట్స్ మొత్తము. సో కూర్చోగానే మనకి నడుముకు పట్టేస్తుంది ఇది. సో ఇది మొత్తం వచ్చేసి టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి, సో 1, 2, 3, 4 అలాగే బ్యాక్ సైడ్ డోర్స్లో కానీ గ్లాసెస్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి. సో ఇది అయిపోయాక మనకి ఇక్కడ వ్యాంటీ మిర్రర్ ఇచ్చారు ఇది. సో ఇది ఓపెన్ చేయగానే మనకి లైట్ అయితే ఓపెన్ అవుతుంది అలాంగ్ విత్ మిర్రర్. అలాగే ఈ సైడ్ కూడా సో ఓపెన్ చేయగానే లైట్ ఏదైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ సెంటర్ కన్సోల్ లైట్, ఇది బ్లూటూత్ స్పీకర్స్ ఇది మనం మాట్లాడేది దీని ద్వారా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అండ్ సెంటర్ లైట్ వచ్చేసి ఆటో డిమ్ లైట్. సో ఇది మనకి వద్దు కాకపోతే ఆఫ్ చేసుకోవచ్చు, ఇది కాకపోతే ఇది ఎప్పుడు ఆన్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ లైట్స్ అని మన కంట్లో పడకుండా డైవర్ట్ అయిపోతుంది అనమాట. అండ్
సో నాకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది థై అనేది చాలా బాగుంటుంది. ఇది జర్నీ చేసేటప్పుడు మనకి ఏంటంటే కంఫర్ట్నెస్ అని ఉండడం, అంటే మనం కరెక్ట్గా కూర్చునేటప్పుడు థైలో కారు సీట్ పట్టేయాలన్నమాట. ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కంఫర్ట్నెస్ అనేది ఉండదు. బట్ ఇందులో మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. సో నాకు ఇంకా ఇది మిగిలింది, ఇది ఇంకా ఇది పైకి ఉంది అండ్ ఇంకెంత హైట్ ఉందన్నమాట. సో హెడ్ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. మీకు వెనకాల కూర్చున్నప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇంకెంత ఉందో స్పేస్ అనేది. సో థై సపోర్ట్ బాగుంది, హెడ్ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ బాగుంది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి పెట్రోల్ క్యాప్ ఆన్ చేయడానికి, ఓపెన్ చేయడానికి మాన్యువల్గా. ఇన్ రేర్ కేసెస్ టెక్నికల్గా ప్రాబ్లం వస్తే అండ్ బూట్ లిడ్ ఓపెన్ చేయడానికి నాబ్ అయితే ఇచ్చారు. సో మనకి ఆల్టో కార్ లాగా ఇక్కడైతే కింద అయితే ఏముండవు. అండ్ మాన్యువల్ ఇది, సీట్ అడ్జస్టబుల్ మాన్యువల్ ఇది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్, సో లంబర్ అడ్జస్ట్మెంట్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ థై సీట్స్ మూవ్మెంట్ అనమాట. ఇది బ్యాక్ రాగానే మనకి ఇట్లా కనబడుతుంది కార్ అనేది. సో బ్యాక్ డోర్ సేమ్ స్టీల్ క్రోమ్ ఫినిష్, లాక్ డోర్ లాక్ అన్లాక్ అండ్ పియానో బ్లాక్ ఫినిష్, పవర్ విండో బటన్, ఓపెన్ అండ్ క్లోజింగ్ స్పాట్ ఇది. సో ఇక్కడ కూడా లెదర్ ఫినిష్, 1 లీటర్ బాటిల్. అండ్ మీరు ఇక్కడ కూడా చూస్తే కంపెనీ సీట్ కవర్స్ ఇవి మొత్తము. సో ఇక్కడ మనం జిప్ ఇచ్చి స్మాల్గా ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ సీట్ బెల్ట్ సంబంధించి నాన్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇది. సో ఎయిర్ బ్యాగ్ అని కూడా ఇక్కడ కూడా రాసింది మనకి. ఈ అడ్జస్టబుల్ 4 సీట్స్ది అడ్జస్టబుల్ అనమాట. సో ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు అండ్ విత్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. సో సి టైప్కి 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. అండ్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది ఇది. అండ్ లెగ్ రూమ్ చాలా బాగుంది. ఇది లాస్ట్ పాయింట్ అనమాట సీట్కి. సో అయినా కూడా ఇంత స్పేస్ ఉందన్నమాట, చాలా బాగుంది థై సపోర్ట్ అనేది. అండ్ ఇక్కడ బంప్ వచ్చింది అండ్ సెంటర్ ప్యాసింజర్కి అంత ప్రాబ్లం అయితే ఏం రాదు. మన చాలా స్పేస్ ఉంది కాబట్టి ఒక కాల్ ఇటు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా స్పీకర్స్ ఇచ్చారు చూడండి. అండ్ 4 డోర్స్కి 4 స్పీకర్స్ ప్లస్ ట్వీటర్స్, 2 ట్వీటర్స్, మొత్తం 6 స్పీకర్స్ అయితే వస్తాయి దీనికి. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా కనపడుతుంది మీకు పైన సపోర్టింగ్ కోసం స్టిక్ కూడా ఇచ్చారు. ఇక్కడ అయితే మీకు సెంటర్ ఆమ్రెస్ట్ అయితే రాదు ఇక్కడ, బట్ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దొరుకుతుంది మీకు. ఇది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవి. సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇక్కడ. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా కనబడుతుంది. పార్సిల్ ట్రే ఉంటుంది అని పెట్టుకోవడం కూడా సరిపోతుంది విత్ 2 పిల్లోస్ అనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేసిన పిల్లోస్, నెక్స్ట్ ఆ పిల్లోస్ ఇవి. అండ్ సీట్ బెల్ట్స్ ఇక్కడ. సో 3 సీట్స్కి 3 సీట్ బెల్ట్స్ విత్ ఐసోఫిక్స్ చైల్డ్ లాక్. అండ్ ఇక్కడ కూల్ గ్లో బాక్స్ ఇచ్చారు, స్మాల్ కూల్ గ్లో బాక్స్, జస్ట్ నార్మల్ డాక్యుమెంట్స్ కానీ పేపర్స్ కానీ పెట్టుకోవడానికి. సో ఓన్లీ ఒకటే ఉంటుంది కూల్డ్ గ్లో బాక్స్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి నేను డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్తాను మీకు. సో నేను ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ డ్రైవ్ చేశాను. 1.5 ఇయర్లో డాడీ అనంతపురం వెళ్ళిన 1.5 ఇయర్కి ఒక 2 టైమ్స్ వచ్చింది. ఇది సెకండ్ టైం అనమాట హైదరాబాద్ రావడం. సో నేను ఫస్ట్ టైం కొద్దిగా డ్రైవ్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను, ఇప్పుడు కూడా డ్రైవ్ చేస్తున్నా కదా. సో మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది, మీకు ఎక్కడ ల్యాగింగ్ అనేది ఉండదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఏజెస్ కాబట్టి మీకు కొద్దిగా ల్యాగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో మనకి మాన్యువల్ లాగా ఇన్స్టాంట్ పికప్ అయితే ఉండదు అనమాట. సో గేర్ షిఫ్ట్ చేయంగా ఎగురుతో చూడండి కార్, ఆ పికప్ అయితే ఉండవు ఆటోమేటిక్స్లో. ఇదే కాదు ఏ కార్లో కూడా ఉండదు అనమాట. ఎందుకంటే దాన్ని షిఫ్ట్ చేసుకొని అంతా చేయాలి కాబట్టి, గేర్ అప్ కానీ గేర్ డౌన్ కానీ అంతా అదే చేసుకోవాలి కాబట్టి మీకు చాలా టైం పడుతుంది ఇది. ఎందుకంటే ల్యాగింగ్ అనేది అయితే ఉంటుంది మీకు. ఆ టైంలో మీరు మాన్యువల్గా షిఫ్ట్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో. సో లెఫ్ట్ అండ్ రైట్ 4 టైర్స్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. మీకు అసలు ఆ కుదుపు ఉన్నట్టయితే మీకు అసలు కనిపిదు అన్నమాట ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు. సో క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో రైట్ సైడ్ క్లియరెన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు బాయ్నెట్ అయితే కనపడదు అనమాట, అసలు మీకు బాయ్నెట్ కనపడదు. అది చాలా ఇంపార్టెంట్. బాయ్నెట్ కనపడలేదు అనుకోండి మీకు డిస్టర్బెన్స్ అనేది అయితే ఉండదు అనమాట. సో ఎక్కడ ఆపాలి ఏంటి అనేది కొద్దిగా డిస్టెన్స్లో ఆపేసుకుంటారు. బాయ్నెట్ కనపడింది అనుకోండి, పెద్దవాళ్ళకి అయితే కనపడాలి, ఎందుకంటే వాళ్ళు వెంటనే ఆపలేరు కాబట్టి. మన యూత్ ఏంటంటే మనకి అన్ని క్లారిటీ అయితే ఉండాలి, క్లియర్గా క్యాలిక్యులేషన్స్ అయితే ఉండాలన్నమాట అన్ని వేళల్లో. సో జస్ట్ మనం చూసి మనం దూరంగా ఆపేసుకుంటే బెటర్ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు గేర్ షిఫ్ట్ అయింది. గేర్ షిఫ్ట్ అయినప్పుడు మనం ఇంజన్లో గేర్ షిఫ్ట్ అయింది, మనం షిఫ్ట్ చేయలేదు మాన్యువల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది, సో బ్రేక్ వేసాను అనుకోండి. సో ఈ బ్రేక్ వేసిన తర్వాత నేను ప్రెస్ చేస్తున్నాను యాక్సిలరేటర్ అనేది చూడండి. సో ఆ పికప్ అయితే ఉంటుందన్నమాట మీకు.
సో ఆ పికప్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది మీకు. అండ్ ఇందులో ఏంటంటే యాక్సిలేటర్ ప్రెస్ చేసి అలా కంటిన్యూస్గా ఉంచకూడదు. సో యాక్సిలేటర్ ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు మనకి గేర్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. మనం రిలీజ్ చేయకపోయినా కూడా యాక్సిలేటర్ అదే షిఫ్ట్ అయిపోతుంది, బట్ ఇంజన్ మీద ఎఫెక్ట్ అనేది అయితే పడుతుంది అనమాట. సో ఆ కంఫర్ట్ లెవెల్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మీకు ఫ్రంట్ సీట్లో మీకు థై సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఆ టైర్డ్నెస్ అయితే కనపడదు. సో ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బ్రేక్ వేసాను, షిఫ్ట్ అయింది. ఇప్పుడు చూడండి D1, ఇప్పుడు చూడండి ఆర్పిఎం చూడండి 2000 ఆర్పిఎం, మళ్ళీ D2, ఇప్పుడు మళ్ళీ 3లోకి వెళ్తుంది చూడండి. ఎస్. సో ఒక ఫస్ట్ ఆర్పిఎం సెకండ్ ఆర్పిఎం కొద్దిగా రైజ్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది, బట్ ఆ సౌండ్ అనేది అయితే మీరైతే ఫీల్ అవ్వరు అనమాట అసలు. సో లాంగ్ జర్నీస్ అయితే చాలా బాగుంటుంది, కార్నరింగ్ చాలా బాగుంటుంది, స్టీరింగ్ అయితే లైట్గా ఉంటుంది ఇందులో. సో లైట్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే హైవేస్లో గప్పుకున్న అటు ఇటు తిప్పినప్పుడు బాడీ రోల్ అవ్వడం కానీ పల్టీలు కొట్టడం ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం జాగ్రత్తగా ఉండి చూసుకుంటే సరిపోద్ది అనమాట. వెళ్ళేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయకుండా క్యాలిక్యులేషన్ చేసుకుని దూరంగా ఉంచుకుంటే సరిపోతుంది. టైట్ అయితే అవుతుంది, మరీ అంత టైట్ అయితే అవ్వదు హైవేలో, ఎందుకంటే మూమెంట్ కూడా చాలా టఫ్ అవుతుంది కాబట్టి మనకి అంత టైట్ అయితే అవ్వదు, బట్ బాగుంటుంది అనమాట. సో బాడీ రోల్ అయితే ఉండదు ఇందులో, చాలా తక్కువ బాడీ రోల్. గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాడీ రోల్ తక్కువ ఉంటుంది, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్ అనమాట. బాడీ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత బాడీ రోల్ తక్కువ ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ ఇందులో గుర్తొచ్చేది మనకి బాడీ రోల్ తక్కువ ఉంటుంది, స్టీరింగ్ అయితే లైట్ ఉంటుంది, అండ్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది, మనకి జర్నీ చేసినట్టు కూడా కనపడదు అనమాట. అండ్ ఇంకొకటి ఆ స్మూత్నెస్, రిఫైన్మెంట్ ఇంజన్ అయితే మనం చాలా బాగా చూడొచ్చు. ఏజెస్ కాబట్టి ల్యాగింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది, షిఫ్ట్ ల్యాగింగ్ అయితే చాలా ఉంటుంది అనమాట. గేర్ షిఫ్ట్ ల్యాగింగ్ మన మాన్యువల్లో పోటీ పడినట్టు ఇష్టం వచ్చినట్టు యాక్సిలేటర్ నొక్కేసి ఇంజిన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్స్ ఏంటంటే స్మూత్ అండ్ స్పీడ్ కాదు, స్మూత్ అండ్ స్లో జర్నీ అనమాట. మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్ ఇంజిన్ రిఫైన్మెంట్ కోసం చేస్తుంది అనమాట ఇది. సో పెద్దవాళ్ళకి కానీ ఈ సిటీ ట్రాఫిక్ కోసం తీసుకుంటారు ఏజెస్ అనేది. సిటీ ట్రాఫిక్ తెలుసు కదా మీకు ఎంత ఉంటుంది ఏంటి అనేది. సో టార్చర్ అనమాట, దాని టార్చర్ ఇంకోటి ఉంటుంది. ఇంకా మాన్యువల్ తీసుకున్నాం అంటే కాల్ తీసి పక్కన పెట్టాలి ఇంకా, అందుకే సో ఏజెస్ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేసేది ఈవీస్ అండ్ ఏజెస్ అనమాట ఎక్కువ. సో అది ఇందులో రివ్యూ వచ్చేసి మీకు అట్లా ఉంటుందన్నమాట. ఈ గతుకుల్లో కానీ ప్యాచెస్లో కానీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇంజన్ అండ్ టైర్ యొక్క కమ్యూనికేషన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో. అండ్ మీకు ఆ కుదుపులు అయితే కనపడుతుంది. మరీ 80-90 స్పీడ్లో అయితే మనం ఎప్పుడు ప్యాచెస్లో వెళ్ళాం, స్పీడ్ బ్రేకర్స్లో వెళ్ళాం, మనం వెళ్ళేది మ్యాక్స్ 30-40లో. ఆ కుదుపులు కూడా తెలియవు అనమాట, ఎందుకంటే ఇందులో ఆ ఇన్సులేషన్ అనేది డోర్స్లో కానీ ఇంజన్ బాయినెట్లో కానీ ప్రొవైడ్ చేశారు, అంత ఇన్సులేషన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు.